యాక్చువల్గా భీమ్స్ గారు ధమాకా తోటి అసలు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వడానికి భీమ్స్ గారు బ్యాక్ బోన్. తర్వాత మళ్ళీ మీ సినిమా కూడా హిట్ అవ్వడానికి ఆయన పాత్ర చాలా ఉంది. అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. నేనే చెప్పాను చాలాసార్లు అతని పాత్ర చాలా ఉంది, అది యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను యాక్సెప్ట్ చేస్తాను. మేము అందరం రోజు చెప్తా ఉంటాం. అదే భలేవాళ్ళు దానికి పెద్ద ఆయనే కదా. నేను ఇప్పుడు భీమ్స్ని ఫర్దర్గా మీతో తీసుకెళ్తున్నారా చేయబట్టుకుని? పెద్ద అయిపోతున్నారని చెప్పి వదిలేకపోతున్నారా? చేయి పట్టుకొని కాదు, సంకలు ఎక్కించుకొని తీసుకెళ్తాను. అంటే భీమ్స్ ఎప్పటి నుంచో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. భీమ్స్లో నాకు నచ్చిన ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే, డైరెక్టర్ ఏం కావాలనుకుంటున్నాడు, కథ ఏం కావాలనుకుంటుంది, ఆ సిచ్యువేషన్ ఏం కావాలనుకుంటుంది, అక్కడే ఉంటాడు. నేనేదో చేసేసాను, నేనేదో ఒక సాంగ్ కొట్టాను, అది మీరు పెట్టేయాలి అని కన్విన్స్ చేయడు. మనం నో చెప్తే మనకంటే ఇమీడియట్గా నో అనుకొని ఇంకొక ట్యూన్ ఇచ్చేస్తాడు, ఇంకొక సిచ్యువేషన్ ఇంకొకలాగా అంటే విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ మినిట్స్ అంత షార్ప్గా ఉంటాడు భీమ్స్. నాకు తెలిసి భీమ్స్ టైం ఈ పొంగల్ నుంచి మొదలైంది. నాకు తెలిసి నెక్స్ట్ ఒక 5-6 years 10 years భీమ్స్ హీ కెన్. భీమ్స్లో మంచి క్వాలిటీ అని ఇంకో మంచి క్వాలిటీ మీరు చెప్పలేదు. ఎక్కువ స్టేజ్ మీద ఏం చేయడు. ఎందుకులేండి మనం